హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ఎలా వెరిఫై చేసుకోవాలో చూపిస్తాను. అందుకని ఎవరు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అన్ని డైరెక్ట్గా యూట్యూబ్ నోటిఫికేషన్కి వస్తాయి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎలా మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫికేషన్ అంటే ఏం లేదండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ ఛానల్కి లేవు అని యూట్యూబ్ వాళ్ళు మనకు ఇచ్చే సిగ్నల్ అనమాట అది. సో దానికోసం మీరు ఈ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఛానల్కి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఏమని కనిపిస్తుంది అంటే ఇక్కడ పార్ట్నర్ వెరిఫైడ్ అనిపిస్తుంది. సో ఫ్రీడమ్ వాళ్ళు నన్ను ఆఫర్ చేశారు. ఏమైనా ఆఫర్ చేశారంటే నాకు మా దాంట్లో ఎంఎన్సీలో జాయిన్ అవుతావు అని ఆఫర్ చేశారు. సో నేను ఇంకా వాళ్ళకి ఏ డిసిషన్ చెప్పలేదు. సో అందుకే నెట్వర్క్ నన్ను వస్తుంది, కానీ పార్ట్నర్ విత్ ఫ్రీడమ్ అని వస్తుంది. సో ఫ్రీడమ్ వాళ్ళు నాకు ఇక్కడ ఒకటి ఇచ్చారు, 60% చాలా ఆఫర్స్ ఇచ్చారు. కానీ నేను మోనిటైజేషన్ గురించి కాదు, నా టెక్నాలజికల్ ఛానల్ కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్తాను ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక ఆన్సర్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వెరిఫికేషన్. ఇక్కడ కనిపిస్తుందా పార్ట్నర్ వెరిఫైడ్, దీన్ని పట్టించుకోకండి. పార్ట్నర్ వెరిఫైడ్ అని కనిపిస్తుందా? ఓకే, దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా వెరిఫైడ్ రావాలి అంటే మన అకౌంట్ గుడ్ స్టాండింగ్లో ఉండాలి. ఇక్కడ కార్పొరేట్ స్టేటస్ ఏం లేవు అంటే ఇక్కడ 3 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి, కథం, ఈ ఛానల్ని వాళ్ళు టర్మినేట్ చేసేస్తారు, లేకపోతే కొన్ని రోజులకు సస్పెండ్ చేస్తారు. అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా 3 స్ట్రైక్స్ ఏమి లేవు, స్ట్రైక్స్ అనేవి. పార్ట్నర్ వెరిఫైడ్ అంటే మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ కనిపిస్తుంది మీకు. మీ ఛానల్లో వెరిఫైడ్ కాకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసినట్టయితే మీకు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ కార్పొరేట్ స్టేటస్లో మీకు కార్పొరేట్ ఒకవేళ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీ మెయిల్కి మెయిల్ వస్తుంది. కార్పొరేట్ అని మీకు కనిపించింది అనుకోండి, కమ్యూనిటీ గైడ్లైన్స్ కనిపించింది అనుకోండి, మెయిల్కి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీరు చెక్ చేసుకోవాలి. మెయిల్లో మీరు చెక్ చేసుకొని ఓకే ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు రీసాల్వ్ చేసుకోవాలి. ఇలా మీరు కనుక అప్డేట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ వీడియోస్ అనేది, మీ ఛానల్ అనేది ఏ ప్రాబ్లం రాకుండా సేఫ్గా ఉంటుంది. సో మీరు మీ ఛానల్ని కాపాడుకోవాలి కాబట్టి మీరు ఇలా ఎప్పటికీ ఇలాగే ఉంచుకోవాలి. మీరు ఎలాంటి కాపీరైట్ కంటెంట్ని కానీ ఎంకరేజ్ చేసినా, కమ్యూనిటీ గైడ్లైన్కి అగెనిస్ట్గా ఏ కంటెంట్ చేసినా కూడా సో మీకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. స్ట్రైక్స్ రాకుండా చూసుకోండి మ్యాక్సిమం. అలా చేస్తేనే మీ యూట్యూబ్ ఛానల్ అనేది బాగుంటుంది. సో ఇదన్నమాట టాపిక్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా సరే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు చాలా అప్డేట్స్ ఇవ్వబోతున్నాను యూట్యూబ్ గురించి. సో యూట్యూబ్ పార్ట్నర్షిప్ గురించి, యూట్యూబ్ మానిటైజేషన్ గురించి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.